హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో పెట్రోల్. దీనిలో మనం ఫుల్ సర్వీస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను ఎయిర్ ఫిల్టర్ అయితే తీసేస్తా. ఎయిర్ ఫిల్టర్కి 2 12 నెంబర్ బోల్ట్లు, 2 10 నెంబర్ నట్స్ వస్తాయి. ఈ బోల్ట్ ఇంకొకటి ఈ బోల్ట్ ఉంటుంది కదా, ఈ 2 బోల్ట్స్ తీసేసాలి. తర్వాత ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ అయితే పైకి లాగేసాలి. పైకి లాగేస్తే వచ్చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలంటే పైన బాక్స్ కనబడుతుంది కదా, బాక్స్కి 8 నెంబర్ బోల్ట్స్ ఉంటాయి. అవి తీసేస్తే దాని లోపల ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. అది తీసేసి ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మన స్పార్క్ ప్లగ్స్ ఉన్నాయి కదా, ఈ సర్వీస్లో మనం ఈ స్పార్క్ ప్లగ్స్ కూడా చేంజ్ చేస్తున్నాం. ప్లగ్గులు మీరు ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోండి. బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇంకా పికప్ మంచిగా ఉంటుంది మనకి. ఈ ప్లగ్కి ఏం లేదు, జస్ట్ పైన ఒక 10 నెంబర్ బోల్ట్ ఉంటే అది తీసేసాలి. ఇగ్నిషన్ కాయిల్ ఇట్లా పైకి పుల్ చేసేయాలి. తర్వాత ప్లగ్ బిట్ తోటి అయితే ప్లగ్ తీసేసి ఇగ్నిషన్ కాయిల్ ఉంటుంది కదా, దీంతో ఇట్లా ప్రెస్ చేసేసి పైకి లాగేస్తే మాకు అయితే ప్లగ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది చూడండి, ప్లగ్ కండిషన్ అయితే ఇట్లుంది. మనం అయితే కొత్త ప్లగ్స్ అయితే 3 వేసేస్తున్నాం. మీకైతే ఒకటే ప్లగ్ చూపిస్తున్నా, మిగతా 2 ఇట్లా అట్లా చేంజ్ చేసేసాలి. లెంత్ ఎందుకని అటు చూపించట్లేదు. జస్ట్ ఈ ప్లగ్ ఉంది కదా, ఇట్లా లోపల పెట్టాలి. వదిలేసేయకండి డైరెక్ట్. వదిలేస్తే గ్యాప్ ఉంటుంది కదా ప్లగ్ది, తక్కువైపోయి మళ్ళీ మనకి మిస్ఫైర్ వస్తుంది. ఆ మిస్ఫైర్ రావద్దని అంటే ప్లగ్ స్లోగా లోపల పెట్టేసేయాలి. లోపల పెట్టేసి టైట్ చేసేసేయాలి. తర్వాత వచ్చేసి ఈ బండికి బ్రేక్ ప్యాడ్లు కూడా పోయినాయి. సో మనం బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేస్తున్నాం. ఈ బ్రేక్ ప్యాడ్స్ ఇప్పడానికి టైర్ ఇప్పేసేసి ఆ 12 నెంబర్ క్యాలిబర్ బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ అయితే తీసేసేయాలి. తర్వాత ఈ బ్రేక్ పిస్టన్ ఉంటుంది కదా, పిస్టన్ అయితే మన స్క్రూ డ్రైవర్తో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత క్యాలిబర్ బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ తీసేసి ఈ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అయితే తీసారే. ఇవైతే చూడొచ్చు, కంప్లీట్ అయిపోయింది బ్రేక్ ప్యాడ్ అయితే. దీనిలో లైఫ్ ఏం లేదు. ఇదే చూడండి, డెడ్ అయిపోయింది మొత్తం. దాని లైఫ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం కొత్త బ్రేక్ ప్యాడ్స్ పెడుతున్నాం. అట్లే పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ కూడా కొత్తవి వచ్చినాయి బాక్స్లో. ఇది వచ్చేసి టాటా బ్రేక్ ప్యాడ్స్. దీని ప్రైస్ వచ్చేసి 3,100 ఉన్నాయి. బ్రేక్ ప్యాడ్స్ వేసేసి ఇట్లా క్యాలిబర్ పెట్టేసి 12 నెంబర్ బోల్ట్ పెట్టేసి టైట్ చేసేయాలి. అంతే. దీనికి సేమ్ మనం రైట్ సైడ్ కూడా వేసేసినాం. 2 సైడ్స్ ఎందుకు వీడియో లెంత్ ఎందుకు అవుతుందని ఒక్కొక్క సైడ్ చూస్తున్నాను. అనవసరంగా వీడియో లెంత్ పెరిగిపోతుంది. బ్యాగ్ ఉంటుంది కదా, ఇదైతే బ్యాగ్ మనం డ్రమ్ ముప్పుతున్నాం. సేమ్ అలానే టైర్స్ అయితే లూజ్ చేసుకోవాలి. బ్యాగ్ పెట్టేసి జాక్ స్టాండ్ అయితే ఖచ్చితంగా పెట్టండి, సేఫ్టీ పర్పస్. ఈ 30 నెంబర్ బోల్ట్ ఉంటుంది దీనికి డ్రమ్కి. ఈ 30 నెంబర్ బోల్ట్ లూజ్ చేసేసాలి. 30 నెంబర్ బోల్ట్ తీసేసి నట్టు ఆ నట్టు లూజ్ చేసేసి ఈ డ్రమ్ని ఇట్లా పుల్ చేయాలి. రాకపోతే హ్యామర్తో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ డ్రమ్ని అయితే ఇట్లా పుల్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడవచ్చు, చాలా రోజుల నుంచి చెప్పలేనట్టున్నారు. ఈ డ్రమ్ అయితే అట్లా చూడండి, దుమ్ము దుమ్ము ఉంది. ఇదైతే మనం క్లీన్ చేద్దాం. క్లీనింగ్కి జస్ట్ ఒక బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ అయితే యూజ్ చేయండి, సరిపోతుంది. లేదు మీకు కావాలంటే బ్రేక్ క్లీనర్స్ ఉంటాయి మార్కెట్లో, ఆ బ్రేక్ క్లీనర్స్ తోటి అయినా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే బ్రష్ అండ్ శాండ్ పేపర్ ఉంటుంది కదా, శాండ్ పేపర్ రెగ్యులర్గా యూజ్ చేస్తా. క్లీన్ చేసిన తర్వాత ఈ 2 సైడ్స్ ఉంటాయి కదా, శాండ్ పేపర్తో అయితే శాండ్ చేయండి, అటు ఇటు. ఇంకా డ్రమ్ కూడా శాండ్ చేసేసి డ్రమ్ చేసి పెట్టేసి 30 నెంబర్ బోల్ట్ ఉంటుంది కదా, ఇది పెట్టేసి దీనైతే ఫుల్ టైట్ చేసేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇలా చెనితోటైతే ఈ నట్ని లాక్ చేసేసేయండి. లాక్ చేసిన తర్వాత ఈ క్యాబ్ని అయితే హ్యామర్తో సెంటర్లో ట్యాప్ చేయకండి. సెంటర్లో ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనకు వెహికల్లో చుట్టబడ్డప్పుడు చిన్న సౌండ్ వస్తుంది. తర్వాత మనం దీనిలో కూలింగ్ చేంజ్ కూడా చేసేసినాం. ఆయిల్ ఫిల్టర్ అయితే మనం తీసేసినాం. ఒకవేళ ఆయిల్ ఫిల్టర్ కావాలంటే మన పాత టాటా పంచ్ వీడియో ఉంటుంది, సేమ్ దీనికి ఆ వీడియో అయితే చూడండి, ఆయిల్ చేంజ్ ఎలా చేయాలో. దీనిలో బ్లూ కలర్ కూలెంట్ ఉంటుంది. దాని తర్వాత 0W20 ఎదుమిట్స్ ఆయిల్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.